ఫిజికల్ టాస్క్లో నాకు ఇక్కడ నా నుంచి ఒక 10-12 years యంగర్ అందరూ ఉన్నారు. సో ఆఫ్ కోర్స్ నాకు డిఫికల్ట్ అవుతుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. I'll take the challenge. I'll not give up. దిగుతాను, ఏం చేయగలుగుతానో చేస్తాను. I will not give up over there also. ఈ విషయంలో తెగ్గదల ఇదేందుకు ఇడికి వెనకబెట్టు ఆడికి మూల శంక ఉన్నట్టు. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. అది ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. హిప్పో నోటిలో ఎక్కువ బాల్స్ వేసి దాని ఆకలి తీరుస్తారో ఆ టీం సభ్యులు ఈ ఛాలెంజ్ విజేతలవుతారు. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. లైన్ క్రాస్, లైన్ క్రాస్, లైన్ క్రాస్, లైన్ క్రాస్, లైన్ క్రాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. What did I say? బ్లడ్ వచ్చేసిందిరా. వస్తున్నట్టు, సో అప్పటి వరకు ఎదుగుతున్నట్టే చేద్దాం మనం. ఓకే ఓకే, టీం ఆడదామా? టీం ఆడితే ఆడదామా అడిగాము. ఎంత కాదు, టీం ఆడదామా? ఆడిన తర్వాత ఏంటి? సరే నాకేంటి నాకేంటని ఆల్రెడీ 2 సార్లు వచ్చింది కదా. ఏంటిది? కంటెండర్. అవును, కంటెండర్. అదమ్మా, ఎవరైనా కంటెండర్షిప్ కోసమే ఆడతారు కదా. అరే దొరికేంది కదా మీ టీంకి ఆల్రెడీ. ఒక్కరికి ఏంటంటే 100 మందికి దొరుకుతుందా? గేమ్ లో దారుణంగానే ఆడదాం, బికాస్ గేమ్ లో టీం వైపు మేము ఆనెస్ట్ గా ఉండాలి. సంచాలక్, గేమ్ లో ఎవరో నా నడుం గిల్లేరు, అది ఎవరో మీరు చెప్పాలి. నువ్వేమన్నా సౌందర్య అనుకున్నావా, ఐశ్వర్య అనుకున్నావా? పొద్దున ఏదో వేసుకున్నా. చెప్పనా? ఒకటి చెప్పనా? సేమ్ టు సేమ్. నిన్ను గిల్లింది నేను, చింపింది హరీష్ గారా కాదు, రీతు. సరసం. శ్రీజ ఎవరి టీము? బ్లూ టీమ్ ది పాయింట్. ఇది ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. మొత్తం అందరూ కలిపి నా చెయ్యి మీద పడిపోతే హరీష్ గారు నా మీద రోల్ అయి వెళ్ళరు. ద ఆర్ హ్యాస్ టు రోల్ అన్నమాట. కనీసం మీ అమ్మని వాళ్ళ టీం ఆడమని చెప్పు. వాళ్ళకి ఏంటి పాపం, వాళ్ళకి భేదాలు వచ్చి. నువ్వు నీకు ఎంజాయ్మెంట్ కదా, నీకు ప్లస్ కదా. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. కాలుతో పెయిన్ ఉందా? ఎవరికి ఏం పెయిన్ ఉంది ఇక్కడ? ఎవరికి ఏం పెయిన్ లేదు, డ్రామా చేస్తున్నారు. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ఇప్పుడు ఎలా ఉంది? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. ఇంకేం ఇచ్చమంటే అలా కుక్కల్లా కరమ్మంటారా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? రా బయటికి, తనుజ రా, ఒక్కసారి రా. లోపల అడే చేస్తాడా? పాట పాడతాడా, కచేరీ చేస్తాడా? దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకొని ఉన్నాను.